కేఎస్ ప్రసాద్ గారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వ పాలసీని రన్నింగ్ ఫంక్షన్లో ప్రజల వద్దకు తీసుకెళ్తా ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే మాత్రం పేర్లు మారుస్తున్నారు. ఆ పేర్లు ఏంటంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు, అదేవిధంగా రైతు భరోసా, అన్నదాత సుఖీభవ, జగనన్న కాలనీలు, ఎన్టీఆర్ నగర్, అమ్మ ఒడి, తల్లికి వందనం, గోరుముద్ద, మధ్యాహ్న భోజనం, విద్యా కానుక, విద్యార్థి మిత్ర, నాడు నేడు, మనబడి భవిష్యత్తు, మత్స్యకార భరోసా, మత్స్యకారుల సేవలు, వాహన మిత్ర, ఆటో డ్రైవర్ల సేవలు, దిశ యాప్, శక్తి యాప్, అదేవిధంగా సచివాలయ వ్యవస్థ, విజన్ యూనిట్లు. ఈ రకంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇంకో ప్రభుత్వం మార్చడం అనేది దేనికి సంకేతం అంటారు? పేర్లు మార్చడం తెలుగు తక్కువతనానికి నిదర్శనం, టైం వేస్ట్ కార్యక్రమం అంటారు. ఇప్పుడు దిశ యాప్ ఒకటి ఉంది, మీకు చెప్తున్నా. లాస్ట్ టైం చాలా అవహేళనలు చేశారు. అంటే భగవంతుడు ఎలాంటి నిర్ణయాలు ఇస్తాడంటే వాళ్ళకి సిగ్గుపడిలా చేస్తాడు. ఈ టీవీ ఫైడ్ ఆపుకోలేక ఆనందం ఒక మహిళా కళాశాలకి వెళ్ళి ఆ పిల్లలందరినీ కూర్చోపెట్టి యాప్ ఉంది కదా టెస్ట్ చేద్దాం అన్నారు. స్పాన్ ఆఫ్ 10 minutesలో ఒక ఎస్ఐ గారు, 2 కానిస్టేబుల్ వచ్చారు. అవునవునవును, చూసారా మీరు? చూసా వీడియో వచ్చింది. అప్పుడు ఏమనిపించిందంటే నాకు, కర్మ సిద్ధాంతమే. దేవుడు ఫలితం ఆశించొద్దు అన్నాడు. అదేలేండి, నీ పని ఏమన్నాడు. అవును, అది ఎవడైతే చేస్తాడో ఫలితం రాలేదన్న ఆక్రందనలో ఉంటారు వీళ్ళు. అతను జగన్మోహన్ రెడ్డి చూడండి, 11 స్థానాలు ఇచ్చినా అతనేం శతప్రజ్ఞుల్లాగా ఉన్నాడు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు, అతను పని చేయాలనుకుంటే చేశాడు. ఫలితం అతను ఆశించడం అనేది స్వార్థం అవుతుంది. అలా మీరు ఒకటి గుర్తుంచుకోండి, పేరు చెరుపుదాం అన్న దగ్గర 2 ప్రయత్నాలు. ఇందులో ఎవరు అతీతం కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టలేదని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు మార్చారు, గ్యాప్ ఉంది కదా. అలాగే తెలుగుదేశం సంబంధించిన ఇప్పుడు రాగానే ఇప్పుడు ఒక దీనికి వెళ్ళి మీద కలిబడిపోయారు ఏకంగా, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందని. ఎవరు అతీతం దీంట్లో? చూసారు అవి. సో ఇక్కడ మీకు ఒక పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రిమ్స్, ఎంతమంది తెలుస్తుంది? రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టైప్లో పెట్టారు. అది ఎయిమ్స్ టైప్లో, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్. అది రిమ్స్ ఎవరి ఆయనలో వచ్చిందంటే రాజారెడ్డి గారి ఆయనలోనే ఇనిషియేటెడ్. అది ఎక్కడ తిరుపతిలో మనకు తెలిసింది చెప్పాలి, ఇప్పుడు శ్రీకాకుళంలో ఉంది ఇవన్నీ. కానీ మనం దాన్ని అనుగుణంగా మార్చుకుని, మనకు కన్వీనియంట్గా దాన్ని మలుచుకొని మాట్లాడదాం అంటే ఎవరికి తప్పు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఎద్దడో లేమన్నా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టిందని చెప్పుకుంటాం. కానీ దాన్ని హెల్త్, రాజీవ్ గాంధీ హెల్త్ అన్నది తీసేసి ఆరోగ్యశ్రీ, రాజీవ్ హెల్త్ తీసి ఎన్టీఆర్ హెల్త్ అని పెడతారు కదా గవర్నమెంట్ మార్గాన్ని. అన్నీ చూసి చిన్నపిల్లల ఆటలకని తీసి పడేయాలి. దానికి ఊరికే మనం కాన్సన్ట్రేట్ చేసి ఏం సాధిస్తారు దాంతో? ఇప్పుడు మీ పేరు నందు, యువర్ లాయర్ అండ్ జర్నలిస్ట్. మీ అమ్మగారు ఎరా బుజ్జికన్నా అని పిలుస్తారు మిమ్మల్ని. ఎగ్జాంపుల్, ఇక బయటకు వచ్చి బుజ్జికన్నా అని ఎంతమంది పిలుస్తారు? మీ ఫ్యామిలీలో వాళ్ళు పిలుస్తారేమో, లేదంటే మా అయితే 4-5 తెలిసిన వాళ్ళు పిలుస్తారు. అదేనైతే నందువే, ఇదేనా నందువేనే, అయితే బుజ్జికన్నా అని మీ ఊర్లో పిలిచినంత మాత్రాన మీ చదువు, మీ క్వాలిఫికేషన్లు, అయితే మీరు చేస్తున్న పని ఎక్కడ మచ్చరాదు కదా. మా అయితే ఈ ఫ్రెండ్ సర్కిల్లోకి వచ్చినప్పుడు ఏంది ఆ పేరు పెట్టి పిలుస్తున్నాం అన్నారు అనుకో, అది కాంట్రడిక్షన్. సో ఇట్లా మనం పట్టించుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేను చదువుకున్న రోజుల్లో అందరూ ఎవరో పిల్లి అని పిలిచేవారు నన్ను, చెప్తున్నా మాటకి. దానివల్ల నేను ఇవాళ కేఎస్ ప్రసాద్ అని అందరికీ తెలుసు. కానీ మా అయితే నాతో చదువుకున్న ఫ్రెండ్స్కి అరే మన పిల్లిగడే కేఎస్ ప్రసాద్ అట్రా అన్నది ఉంటుంది, అవునా కదా. కానీ అలాగే వీళ్ళు చిన్నపిల్లల చేష్టలు చేస్తూ కూర్చుంటే మనం ఏంటి చేయాలి? కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ విద్యార్థుల వాళ్ళ మీటింగ్లో ఏంటంటే, యూత్ మీటింగ్లో ఆయన ఏమన్నారంటే, నా క్రెడిట్ అని నేనే తీసుకొచ్చాను, చంద్రబాబు నాయుడు గారేమో దోపిడీ అంటే దొంగలాగా దోచేస్తున్నాను నా క్రెడిట్ అని చెప్పేసి. ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఏమన్నారంటే, గూగుల్ నేనే తీసుకొచ్చా, భోగాపురం నేనే తీసుకొచ్చా, కరోనా టైంలో 17 మెడికల్ కాలేజీలు నేనే ఇచ్చా, అని నేనే చేశాను, అయినా కూడా నా క్రెడిట్ బాబు చోరీ చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎవరు తీసుకొచ్చారు? మనం తప్పు మందే. ఇప్పుడు మనం ఎలా చేసాం, ఇప్పుడు సైబరాబాద్ నేనే నిర్మించానని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. వీఆర్ బీన్ టాలరేటింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. సడన్గా ఇప్పుడు పౌరశాలకు వస్తే మనం ఏం చేస్తాం? అందరికీ తెలిసిన విషయం, ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి గారు పునాది వేసాడు, కంప్లీట్ చేసాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పునాది వేసాడు, కంప్లీట్ చేసాడు. అలా మీరు ప్రతిదీ తీసుకోండి కావాలంటే. అలా మీరు ప్రతిదానికి మన ఇగ్నోరెన్స్ అండ్ మన టాలరెన్స్తో ఏమవుతుందంటే, ప్రభుత్వం పేర్లు మార్చుకుంటున్నప్పుడు, సటన్ వాళ్ళది కాని క్లెయిమ్ చేస్తున్నప్పుడు, ప్రజల్లోంచి ప్రతిస్పందన లేనప్పుడు ఓన్లీ రాజకీయ పార్టీ నాయకులే గలాలు అనిపించుకుంటున్నారు. ఇది గమనించండి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవడే హైటెక్ సిటీ కట్టింది మన నేదురుమల్లి జనార్దన్, బికాజ్ అతను కాంగ్రెస్లో ఉన్నాడు. భాష మారిపోయింది, నడవడికి మారిపోయింది. అంత మునుపు మా విజనరీ లీడర్ మా చంద్రబాబు నాయుడు గారు అని భజన.
కేసీఆర్ గారు రావడం ఆయన పార్టీ పెట్టుకున్నాడు. ఆయన తర్వాత గెలిచిన తర్వాత టోటల్ లాంగ్వేజే మారిపోయింది. ఆయన అసలు చెప్పాలంటే జన్మభూమి అన్నది కర్త క్రియ కేసీఆర్ గారు. క్లెయిమ్ ఎవరికి ఉంది? తెలుగుదేశం చంద్రబాబు గారు వేసిన జన్మభూమి కమిటీ అంటారు. జన్మభూమి కమిటీలు రూపకర్త అసలు ద మ్యాన్ బిహైండ్ ద సక్సెస్ బిహైండ్ అంతా కేసీఆర్ గారే. నా జన్మభూమి పుణ్యభూమి అంటారు కదా ఆయన. సో అంటుంది ఇప్పుడు ఒకళ్ళ క్రెడిట్ ఇప్పుడు మా కేసీఆర్ ఇది ప్రవేశపెట్టాడు, ఈ తెలుగుదేశానికి అది ఒక జన్మభూమి కమిటీలు ఒక పెద్ద బలం అని ఎప్పుడైనా ఏ ఉదంతంలోనూ చెప్పింది ఉందా? సో అవతల వాళ్ళ సంగతి మనకు తెలిసినప్పుడు మన జాగ్రత్తలు మనం పడాలి. ఇప్పుడు చూడు, చిన్నప్పుడు పిల్లలు పక్కింటి పిల్లలు వచ్చి మన ఇంట్లో ఆడుకోవడానికి వస్తారు. వాళ్ళు మన ఇంటికి రాగానే మన సోఫాలు ఎక్కే విధానం కానీ, మన టీవీని రిమోట్లు ఆపరేట్ చేసే విధానం, తర్వాత మనం ఏమైనా ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ యాక్సెస్ ఇస్తే ఎలా వాడతారో చూసాం కదా. మన పిల్లలు అయితే కొంచెం ఆలోచించి వాడతారు, వాళ్ళు అయితే చెలరేగిపోయి వాడతారు. సో అప్పుడు మనం జాగ్రత్త ఏం తీసుకోవాలి? ఆ రిమోట్లన్నీ పైన పెట్టి వాడికి కావాల్సిన కార్టూన్ ఛానల్ ఒకటి పెట్టి అలా కూర్చుని జాగ్రత్తలు పడకుండా అదే ఆడి చేతిలో రిమోట్ పెట్టి బ్యాటరీ ఎరగొడిసాడు, లేకపోతే రిమోట్ మొక్కలు అయిపోయింది, ఇవన్నీ తర్వాత పశ్చాత్తాపడి లాభం ఏంటి? నిన్న జగన్మోహన్ అదే చేశారు కదా సార్. 5 ఏళ్ళ పాటు మనం చేసింది మనం ఎప్పుడైతే చెప్పుకోకపోతే ఆ కష్టం అలాగే ఉంటుంది. ఆయన మాటలో పశ్చాత్తాపం పడింది. పశ్చాత్తాపం కన్నా ఈ ఆరికి చుట్టూ ఉన్న ఓటమి జీర్ణించుకోవట్లేదండి. ఓటమి జీర్ణించుకోవడం కాదండి ఇప్పటికీ. సరే ఎవరికైనా ఓడిపోతే ఇప్పుడు మీరు మంచి ఎఫర్ట్ ఇచ్చి ఇప్పుడు మేము సిఐఎస్డబ్ల్యూ చదువుతుంటాం, మాకు తెలిసి ఎంత బాగా చదువుతామో 18 గంటలు చదివారంటే ఒక్క మార్కులో పోద్ది. ఏందిరా ఏంటి ఇది ఒక్క మార్క్ అన్నది మాకు తెలుసు. వెనకాల ఎలా ఉంటుంది తెలుసా? ఈ సెంటర్కి విజయవాడ జోన్కి 2% రిజల్ట్ డిక్లేర్ చేద్దాం అన్నది సెంట్రల్ సిఏ ఇన్స్టిట్యూట్ డిసైడ్ చేసుకుంటుంది. అప్పుడు 2% రిజల్ట్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే డిడక్ట్ 5%, 5 మార్క్స్ ఫ్రమ్ పేపర్ 1, డిడక్ట్ 5 మార్క్స్ ఫ్రమ్ పేపర్ 2, అలాంటి ఇవి ఉంటాయి. డిడక్ట్ 5 మార్క్స్ అంటే ఇప్పుడు నాలుగు ముక్కుతో ములుగుతూ లెక్కలు చేస్తాడు. నాకు 5 మార్కులు లేచిపోయి ఇంకో నా పరిస్థితి ఏంటి? నాకు వచ్చేవే నానా తెప్పలు పడితే 40 మార్కులు దగ్గర అతి కష్టం మీద వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మ్యాథ్స్లో తెలివితేటలు లేనట్టు ఇన్స్టిట్యూట్ డెసిషన్ తీసుకుని నా 5 మార్కులు ఎత్తేసింది అనుకో, ఏమవుతుంది? దట్స్ మై ఫెయిల్యూర్. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే మై ప్రిపరేషన్ నాట్ ఫర్ 40 మార్క్స్, మై ప్రిపరేషన్ నీడ్స్ టు బి ఫర్ 100 మార్క్స్. ఎలా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చుట్టూ ఉన్న దరిద్రులు, ఆ దరిద్రులు ఎవడో కాదు, వాడు ఐప్యాక్ ఒక ముష్టి దిక్కుమాల అడుక్కు తిని ప్రజాస్వామ్య భ్రష్టు పెట్టించే పొరతొక్కు వెదవలు వాళ్ళు. అదంతా ప్రశాంత్ కిషోర్ గడి బ్యాచ్. రేపు బీఆర్లో అడిగి టెంకు జల్ల పడితే అప్పటికి కానీ ఆడ ఎదవుతానో వాడికి తెలియదు. వెయిట్ చేద్దాం రిజల్ట్స్ వచ్చేదాకా. ఆ దగ్గర తగిలేసిన ఈ తొక్క బ్యాచ్ అంతా దాపరించి పార్టీలకి వాళ్ళ ఒరిజినల్ విధానాలను భ్రష్టు పెట్టించారు. దానికి తోడు ఇంకోటి తెల్లవారుజామున దరిద్రుడు ఉండేవాడు, ఆడు వెళ్ళి పేపర్లు చదివాడు. ఎంతసేపు ఆడు చుట్టూ భజన కొట్టే 2-3కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆడెప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడితే తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్ ఏం చేసింది అన్నది ప్రజలకు తెలియకుండా చేశారు. బట్ గ్రౌండ్లో అద్భుతమైన పనులు జరిగాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే పబ్లిసిటీ పీక్స్లో ఉండే సిచ్యువేషన్. నరేంద్ర మోడీ చోటు 3 డైమెన్షన్స్లో రాహుల్ గాంధీని బదనాం చేసి సక్సెస్ నెరేషన్స్ నడిపించుకుంటాడు.